ఏంటను ఈ టైంలో వచ్చావు? హ్యాపీ థర్డ్ లవ్ యానివర్సరీ. ఇది ఫోన్ లో చెప్పినా అయిపోయేది కదా. ఫోన్ లో చెప్తే నీ లవ్ ఇంకా నేను ఫీల్ అవ్వలేను కదా. హే ఏంటిది? ఐఫోన్. నీ ఫోన్ పాడైందన్నావు కదా, ఇది వాడుకో. నీ గిఫ్ట్ కూడా కొనలేదు నేను. నీ లవ్ ఉంది కదా, అదే నాకు పెద్ద గిఫ్ట్. నువ్వు నా కాల్స్ కి రిప్లై ఇచ్చి, నా టెక్స్ట్ కి రిప్లై ఇచ్చి 3 weeks అవుతుంది తెలుసా. నిన్నే మాట్లాడాం కదా, క్లియర్ గా చెప్పా కదా ఫేవర్ వచ్చిందని. అందుకే నీకోసం ఫ్రూట్స్ ఇంకా టాబ్లెట్స్ తెచ్చాను. అను అను నేను చెప్పేది విను. ఏమైంది అన్న, ఎందుకు అరుస్తున్నావు? నాకు జ్వరం లేదు, తొక్కలేదు. ఎందుకు నాతో అబద్ధం చెప్పావు మరి? నాకు నువ్వు నచ్చట్లేదు. నీ మీద లవ్ పోయింది. నువ్వు మాట్లాడుతుంటేనే చిరాకు వస్తుంది. విషయం చెప్దామని 1 year నుంచి ట్రై చేస్తున్నా. ఫైనల్ గా చెప్తున్నా, మనం విడిపోదాం. కాదు కాదు, నువ్వే నన్ను వదిలే. నన్ను చావదొప్పుకో ప్లీజ్, వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఈ ఓవర్గా చూపించే కేరింగ్, ఈ ఓవర్గా చూపించే లవ్ వీడికేం తక్కువ లేదు. నా హ్యాపీనెస్ నీ వల్లే, నా ఏడుపు నీ కోసమే. అసలు వేరే హ్యూమన్ ఎమోషన్స్ అన్ని మర్చిపోయాను విక్కీ. అసలు రీజన్ ఏంటి విక్కీ? ఓహ్, మొన్న పెళ్లి టాపిక్ తీసాను కదా, అయితే అసలు మనం పెళ్లి చేసుకోవద్దు ప్లీజ్ విక్కీ, నన్ను వదిలేయకు. మొక్కం మీద చెప్తున్నా, నువ్వంటే నాకు లవ్ పోయింది. మన లవ్ స్టార్ట్ అయిన 1 year కే. ఆల్సో నాకు నీకంట బెటర్ అమ్మాయి దొరికింది. అండ్ వీఆర్ ఇంటూ ఈచ్ అదర్. సో ప్లీజ్ ఇక్కడి నుంచి పోవా. ప్లీజ్ విక్కీ, అలా. I hate to out of ideas. I don't know what to think. I'll make it through, but నువ్వు బాధపడితే వస్తాడా? వాళ్ళు మనల్ని వద్దనుకుని వెళ్ళినప్పుడు వాళ్ళతో పాటు మన సెల్ఫ్ రెస్పెక్ట్ ని, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని, హ్యాపీనెస్ ని కూడా తీసుకెళ్లిపోతారే. ఒక్కసారి కాల్ చేయవా? హలో విక్కీ. హాయ్ కావ్య. అనన్యతో టచ్ లో ఉన్నావా? కావ్య, నువ్వు కాబట్టి చెప్తున్నాను. ఐ నెవర్ హ్యాడ్ ఎనీ సీరియస్ ఇంటెన్షన్స్ విత్ హర్. దాంతో ఎప్పుడు చూసినా ఏదో ఒక టార్చర్. తిన్నావా, ఉన్నావా, పడుకున్నావా, లేచావా, ఫోన్ ఎత్తితే ఒక గొడవ, ఎత్తకపోతే ఒక గొడవ. ఎప్పుడెప్పుడు కట్ చేద్దామా అని చూసావాన్ని. మరెందుకు అప్పుడే కట్ చేయలేదు? ఎప్పుడంటే అప్పుడు మనీ ఇచ్చేది, ఫుల్ గా అటెన్షన్ ఇచ్చేది. తను నాకు ఒక ఫీలింగ్స్ ఉన్న ATM లాగా.